నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు. ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు. నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు. ఈ నెల 22 వరకు 10 సెషన్లుగా జరగనున్న టెట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటును కాపాడుకుందామన్న సీఎం. సర్పై అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు రేవంత్ నిర్దేశం. ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సర్కార్. వానాకాలం పెట్టుబడి సాయమంతా ఒకేసారి చెల్లించేలా కసరత్తు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను తయారు చేయదన్న ట్రంప్. టెహ్రాన్కు ఎలాంటి నష్టపరిహారం చెల్లించట్లేదని స్పష్టీకరణ. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, నరహరి ఇంట్లో సోదాలకు గల కారణాలేంటి? ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. మల్టీ జోన్ 2 కి ఆయన ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏకాలం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారు. చిట్టినాకలోని ఆయన నివాసంతో పాటుగా కార్యాలయం, బంధువులు, సన్నిహితులలో మొత్తం 11 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఇంట్లో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా అతనిపై వరుస ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు అతనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించినటువంటి వివరాలని వెరిఫై చేసిన తర్వాత ఈ ఆరోపణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో అతని మీద సోదాలు చేస్తున్నారు. ఈ రోజు సోదాలంతా కూడా మొత్తం 11 చోట్ల ఈ టీమ్స్ అన్ని ఉన్నాయి. 11 టీమ్స్ ఈ సోదాలు చేస్తున్నాయి. డిఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నాయి. సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అక్రమాస్తుల వ్యవహారం పైన అక్రమాస్తులు కనుక కూడబెట్టి ఉంటే ఆయన అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా నమోదు చేయనున్నారు. సో ఇతని మీద గతంలో రంగారెడ్డి ఏడీగా పనిచేసినటువంటి సమయంలోనూ అతని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అతను భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి విషయంలో కూడా ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఇందులో భాగంగానే ఈ సోదాలని చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఇటీవల వరుసగా అవినీతి అధికారుల మీద ఏసీబీ వరుస సోదాలు చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఆర్ఎండ్బి ఈఎన్సీ ఇంట్లో కూడా సోదాలు చేసింది. అప్పుడు కూడా భారీగా 200 కోట్ల మేర ఆస్తులు బయటపెడుతున్నాయి. తాజాగా మరొక సీనియర్ అధికారి ఇంట్లో సోదాలు చేయడం సో హైదరాబాద్ లో కలకలం రేపుతుంది. ముఖ్యంగా చిత్తినాకలో ఆయన నివాసంతో పాటుగా ఆయన కార్యాలయంలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం కల్లా ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే, ధన్యవాదాలు నాగార్జున. ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద ఓట్ల పేరిట భారీ ఎత్తున తొలగింపునకు అవకాశం ఉందన్నారు. సర్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లను వివిధ కారణాలతో పక్కనబెట్టి అనుమానాస్పద ఓట్ల పేరుతో తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా 2026 అక్టోబర్ నాటికే తుది రూపం దాలుస్తుందని, ఒకసారి ఓటు తొలగిపోతే తరువాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం చాలా పరిమితంగా ఉంటుందని సీఎం హెచ్చరించారు.
గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్య నేతలు సర్ ప్రక్రియపై నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బీఎల్ఓలతో కీలక నాయకులు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని, ఆ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంటు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అసెంబ్లీ లేదా పార్లమెంటు ఇన్ఛార్జీలు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. గాంధీభవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ స్థాయి వరకు రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలని, ప్రతిరోజు నివేదికలు సేకరించి సమీక్షించాలని సూచించారు. ఆ విషయంలో ఎవరి నిర్లక్ష్యమైనా పార్టీకి, ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా విషయంలో జరుగుతున్న పరిణామాల్ని కార్యకర్తలు జాగ్రత్తగా గమనించాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. పాత, కొత్త ఓటర్ల జాబితాల్లో చిన్న చిన్న సాంకేతిక వ్యత్యాసాల్ని సాకుగా చూపించి ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరక్షరాస్యులు, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఒక్క ఓటు కోల్పోకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26న రైతు భరోసా నిధులను ఒకేసారి రైతులందరి ఖాతాల్లో వేయడం, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించనుంది. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలతో పాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రైతు భరోసాను ఒకేసారి రైతులందరి ఖాతాల్లో వేయడం, వానాకాలం పంట సాగుకు ఉపయోగపడేలా ఈ నెలలోనే వేసేలా నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 26న లేదా నెలాఖరులో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. వ్యవసాయ రంగంలో తీసుకోవలసిన పలు చర్యలపై సమాలోచన చేయనున్నట్లు సమాచారం. అభివృద్ది కార్యక్రమాలు, వివిధ పథకాల అమలు, రానున్న రోజుల్లో మంత్రులు సవాల్గా తీసుకుని పనిచేయాల్సిన కార్యక్రమాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రులతో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వానాకాలం ప్రారంభమైన రైతులకు ఎరువులు, విత్తనాలు ఇబ్బంది లేకుండా అందించే చర్యలతో పాటు రైతు భరోసాపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 19,500 కోట్లను రైతు భరోసా కింద చెల్లించింది. అయితే రైతు భరోసాని దశలవారీగా సాగు గడువు ముగిశాక తర్వాత ఇవ్వడంతో రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొందని వివిధ వర్గాల నుంచి సమాచారం అందడంతో అన్నదాతలకు మేలు జరిగేలా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 26న కర్షకులతో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆర్థిక శాఖ నిధుల సమీకరణ ప్రారంభించింది. 2 చోట్ల రైతులతో సభ నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసిందని, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో ఆ విషయంపైన సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. సన్నరకం వరిలో ఏ రకాలు సాగు చేయాలి, రైతుల్లో అవగాహన ఎలా పెంచాలనే చర్చించనున్నట్లు సమాచారం. ఆయా అంశాల్ని మంత్రులందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ కొందరు కేటుగాళ్లు నకిలీ విత్తనాల దందాకు పాల్పడుతుండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న ఓ భారీ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుజరాత్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 20 లక్షల విలువైన 720 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారులు ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, నాసిరకం మందుల విక్రయాలను అరికట్టేందుకు హనుమకొండ జిల్లా పరకాలలోని ఎరువుల దుకాణాల్లో అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని అధికారులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జెన్జీపై గురిపెట్టిన బీఆర్ఎస్ యువతే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. గత అనుభవాల దృష్ట్యా యువతతో పార్టీకి మరింత అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. యువత, ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్కు ఉన్న సానుకూలతని వినియోగించుకోవాలని భావిస్తోంది. త్వరలోనే జెన్జీ యువతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఓటర్ల ప్రభావం పెరగడంతో పాటు డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీ తరం కీలక శక్తిగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియా వేదికల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఆ తరం ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తన రాజకీయ పోరాటంలో భాగంగా జెన్జీ యువతను చేరుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో యువ ఓటర్లలో మరింత బలమైన అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థులు, యువత పార్టీకి అండగా నిలిచారని బీఆర్ఎస్ అంటోంది. ఆ తర్వాత వచ్చిన తరానికి తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా ఫలితాలను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే డిజిటల్ ప్రచారానికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది. సంప్రదాయ రాజకీయ సభల కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న తరాన్ని ఆకట్టుకోవాలంటే అదే భాషలో మాట్లాడాల్సిందేనని పార్టీ భావిస్తోంది. యువతకి దగ్గరయ్యే లక్ష్యంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉన్న సానుకూలతని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ యువతతో కేటీఆర్ ప్రత్యక్షంగా మమేకమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యువతలో మద్దతు కూడగట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు సంబంధించి రూపొందించాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్ ఇప్పటికే నేతలు, వివిధ వర్గాలతో మంతనాలు చేస్తున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం పెంచే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సోషల్ మీడియా బృందాలు, యువజన కమిటీలు, విద్యార్థి విభాగాలను మరింత చురుకుగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు అనంతరం ఆ కసరత్తు ముమ్మరం చేయనుంది. చిన్నారులను పనికి పంపకుండా బడులకు పంపేలా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ సూచించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో హెల్పేజ్ ఆఫ్ ఇండియా కార్మిక శాఖ ఆధ్వర్యంలో వరల్డ్స్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో చిన్నారులను చదువుకునే సమయంలో వివిధ పనుల్లో పెట్టి వారి కోరికలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చట్టం తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా బడిలో పంపించాలని చెప్పి అప్పటి నుంచి ఐఎల్ఓ ప్రయత్నం చేస్తుంది. అందరికీ ప్రొపగేట్ చేసినప్పుడే చైల్డ్ లేబర్ ఎరాడికేట్ అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎందుకు స్థాపిస్తున్నాం? ఇక్కడ మన పిల్లలు ఎవరైతే చదువుకుంటారో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్దంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ హాస్పిటళ్ల సంసిద్దత, ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, జిల్లాల వారీ కేసులు, ప్రభుత్వ హాస్పిటళ్ల సంసిద్దతపై మంత్రి సమాచారం తెలుసుకున్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే అవి వ్యాపించకుండా అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చికిత్స ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులతో వచ్చేవారికి తక్షణం చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వయోధికుల రక్షణ చట్టం పటిష్టంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
తార్నాకలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు వేధింపుల నివారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాల కారణంగా సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరుగుతుందన్నారు. ఇలాంటి వాటిని నివారించాలని ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా వయోధికుల వేధింపుల అవగాహన రోజుని ప్రకటించిందన్నారు. సీనియర్ సిటిజన్స్ నిర్లక్ష్యానికి గురైతే ట్రైబ్యునల్కు వెళ్లి న్యాయం పొందవచ్చునన్నారు. వయోధికుల పట్ల గౌరవం పెరిగేలా ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ పట్ల మరి ఇళ్లల్లో కానీ పలు చోట్ల వాళ్ళ పట్ల ఒక వివక్ష ఉంటుంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది. రకరకాల రూపాల్లో వారి పట్ల ఒక వివక్ష దాడులు కొనసాగుతుంది. ఈ దాడులను నివారించడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి చూపుతుంది. మన దగ్గర 2007లో వాళ్ళ హక్కుల రక్షణ కోసం ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం అమలు మన దగ్గర పటిష్టంగా జరగాలని ఈరోజు కోరుతున్నాం. ఈ చట్టం అమలు పటిష్టంగా జరగడానికి వయోధికుల కోసం ప్రత్యేక శాఖ పెట్టాలి. దానికోసం కొంత బడ్జెట్ని కేటాయించాలి. శాఖ పటిష్టంగా పనిచేసేటట్టు చూడాలి. వయోధికుల పట్ల కొంత గౌరవం పెంచడానికి ప్రభుత్వం ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచన చేస్తాం. పోడుదారుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఏన్కూరులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలోని పలు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సంఘం నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. పోడు హక్కు పత్రాలతో ఎకరానికి 25,000 అప్పు తీసుకోగా ప్రస్తుతం లక్షల్లో చూపుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా పోడుదారులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు అక్కడకు చేరుకున్న రెవెన్యూ వ్యవస్థ బ్యాంకు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీపై ప్రకటన చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకు తెరపడింది. పోడు రైతుల హక్కు పత్రాల మీద గత ప్రభుత్వంలో బ్యాంకు రుణాలు ఒక్కొక్క రైతుకి 25,000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రుణమాఫీ చేయకపోవడం వల్ల తీసుకున్న రుణాలన్నీ కూడా వడ్డీ మీద వడ్డీ ₹1,00,000 అప్పు అయింది. బ్యాంకు అధికారులు పోయి ఒత్తిడి చేస్తా ఉన్నారు, రెన్యువల్ చేస్తారా లేదా అని, సంతకాలు పెట్టమని బలవంతంగా పెడతా ఉన్నారు. వందలాది మంది ఆదివాసీ గిరిజన లంబాడి రైతులు వాళ్ళ యొక్క రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకని పట్టించుకోవట్లేదు? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తుంది, కానీ కేవలం 3 కోట్ల రూపాయల రుణాలను కూడా మాఫీ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే పోడు రైతులు నివసిస్తున్నారో పోడు రైతులు తీసుకుంది కేవలం ఒక్కొక్క రైతు నుంచి 25,000 రూపాయలు మాత్రమే. దాన్ని వడ్డీల మీద వడ్డీలు పెంచుకుంటూ ఒక్కొక్క ₹1,00,000 చేసిన పరిస్థితి కనబడతా ఉంది. పోడు రైతుల రుణాలను రద్దు చేసి తిరిగి కొత్త రుణాలు ఇచ్చి పోడు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్య వివాహాలు, మైనర్ల గర్భధారణలను అరికట్టేందుకు తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంఓయూ చేసుకుంది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తరుణి స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచార కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మైనర్ గర్భధారణలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలతో బాలికలకు వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. బాల్య వివాహాలకు పూర్తిగా ముగింపు పలకడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్గా గుర్తింపు పొందిన హిమాచల్ ప్రదేశ్లోని హిక్కిం పోస్టాఫీస్ టూరిస్టుల హాట్స్పాట్గా మారింది. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఈ పోస్టాఫీస్లో రికార్డు స్థాయిలో పోస్టు కార్డులు అమ్ముడుపోతున్నాయి. మేలో సుమారు 2,08,500 విలువైన కార్డులు అమ్ముడుపోగా ఈ నెలలో ఇప్పటికే 1,83,000 విలువైన కార్డులు, స్టాంపులు అమ్ముడుపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు ప్రాంతానికి వేసవిలో వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. ఇక్కడున్న స్పెషల్ టూరిస్ట్ స్పాట్స్ లో స్పితి లోయ ఒకటి. ఇది మంచు ఎడారిలా చాలా చల్లగా ఉండే లోయ. దీని అందాలను చూడటానికి జనం ఎగబడుతుంటారు. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిక్కిం పోస్టాఫీస్ ఉంది. అందువల్ల ఇక్కడకు వచ్చే పర్యాటకులు తమ బంధువులు, స్నేహితులకు ఈ పోస్టాఫీస్ నుంచి కార్డులు కొంటూ ఉత్సాహం చూపిస్తున్నారు. హిక్కిం పోస్టాఫీస్కు రద్దీ ఎక్కువగా పెరుగుతుండటంతో అధికారులు రాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. పుట్టుకతోనే వినికిడి శక్తి లేదు, మాటలు కూడా రావు.
కానీ అతని కలలు ఆలోచనలకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు. చదువు 8వ తరగతికే పరిమితమైన అతని సృజనాత్మకత మాత్రం ఇంజనీరింగ్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. పాత మోటార్లు, కార్డ్బోర్డ్, చెక్క ముక్కలతో విమానాలు, జేసీబీలు, ట్యాంకులు, రోప్వేలు తయారు చేస్తూ తన అసాధారణ ప్రతిభను చాటుకుంటున్నాడు ఉత్తరాఖండ్కు చెందిన దివ్యాంగ యువకుడు. ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లా రాయాగోల్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల శంషేర్ సింగ్ పుట్టుకతోనే చెవిటి మూగ. చిన్నప్పటి నుంచి అతడికి బొమ్మలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే శంషేర్ మాత్రం అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వాటిని విడదీసి పరిశీలించేవాడు. ఈ అలవాటే అతనిలో యాంత్రిక పరిజ్ఞానంపై ఆసక్తిని పెంచింది. మాటలు రాకపోయినా, వినలేకపోయినా చుట్టూ జరిగే విషయాల్ని గమనిస్తూ నేర్చుకున్న శంషేర్ క్రమంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఎలాంటి ఇంజనీరింగ్ శిక్షణ లేకుండానే స్వయం కృషితో ప్రయోగాలు చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. మొదట కార్డ్బోర్డ్, చెక్క ముక్కలు, పాత మోటార్లు, స్థానికంగా దొరికే సామాగ్రితో ఉత్తరాఖండ్ రవాణా సంస్థ బస్సు నమూనాను శంషేర్ తయారు చేశాడు. ఆ తర్వాత కార్లు, ట్రక్కులు, డంపర్లు, జేసీబీలు, చైన్ డ్రైవ్ ట్యాంకులు, రోప్వే ట్రాలీలు, తేలియాడే ఇళ్లు, జలయానాల నమూనాల్ని సృష్టించాడు. అతను తయారు చేసిన చాలా నమూనాల్లో పనిచేసే లైట్లు, హారన్లు, ఇండికేటర్లు కూడా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్ని ఉపయోగించి పర్వత ప్రాంత రహదారుల మాదిరిగా వంకర తిరిగిన మార్గాల్ని నిర్మించాడు. వాటిపై రిమోట్ కంట్రోల్తో బస్సులు, కార్లు, ట్రక్కుల్ని నడిపిస్తూ పర్వత ప్రాంతాల్లో డ్రైవర్లు ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తుంటాడు. నిటారుగా ఉన్న కొండలు, ప్రమాదకర మలుపులు, భారమైన వాహనాల కదలిక వంటి అంశాల్ని తన నమూనాల ద్వారా వివరిస్తాడు. శంషేర్ ప్రయోగాల్లో విమాన నమూనా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒకసారి ఎంతో కష్టపడి తయారు చేసిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పేలిపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మళ్లీ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అదే అతని పట్టుదలకు నిదర్శనం. శంషేర్ తండ్రి భగత్ సింగ్ సుమారు 12 సంవత్సరాల క్రితం మరణించారు. అప్పట్నుంచి కుటుంబ బాధ్యతల్ని అతని అన్న నిర్వహిస్తున్నాడు. ఆర్థిక పరిమితులు, శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అతడికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోని చిన్నారులు అతని ప్రయోగాలకు సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సుమారు 2 ఏళ్ల క్రితం కమ్ము పహాడి అనే యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్న ఒక స్థానిక యువకుడి సహకారంతో శంషేర్ సోషల్ మీడియాలో ఖాతా ప్రారంభించాడు. అనంతరం తన నమూనాల వీడియోల్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలు చూసిన అనేక మంది అతని ప్రతిభను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో నమూనాల్ని రూపొందించి తన నైపుణ్యాల్ని యువతకు నేర్పించాలనేది తన కల అని శంషేర్ తెలిపాడు. అణ్వస్త్రాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఇరాన్కు $300 మిలియన్ చెల్లించనుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇది డెమోక్రాట్లు సృష్టించిన కట్టుకదని ధ్వజమెత్తారు. ఈ నెల 15న అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలోని అంశాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ డిజిటల్ సంతకాలు చేసిన తర్వాత ఎలాంటి సుంకాలు లేకుండా హర్ముజ్ జలసంధి గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయని ట్రంప్ తెలిపారు. శుక్రవారం నాటికి హర్ముజ్ పూర్తిగా తెరుచుకుంటుందన్నారు. అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు.